అయితే ఇక్కడ కొన్ని సందేహాలు ఏంటంటే కనుక దిష్టి తీయటం ఇంటి బయట గుమ్మం బయటో లేకపోతే గేట్ బయటో ఇలా కొన్ని సందర్భాల్లో దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే తీసిన తర్వాత వీధి వరకు వెళ్ళేసి రమ్మనో గేట్ వరకు వెళ్ళేసి రమ్మనో లేకపోతే ఇంటి గడప దాటేసి రమ్మనో అంటూ ఉంటారు. ఇవి ఎందుకంటారు? అలాగే చేయాలా దిష్టి తీయటం? అంటే ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచన చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఉప్పుతో కానీ మిరపకాయలు కానీ జుట్టు కానీ తీసేటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే అన్నంతో కూడా దిష్టి తీయచ్చమ్మా. అన్నాన్ని మీరు ఒక 100 గ్రాములు 1/4 కిలోనో అన్నం వండుకొని దాన్ని మళ్ళీ దానిలోంచి తినడానికి ఉపయోగించకూడదు. మొత్తం అంతా దృష్టికే ఉపయోగించాలి. మనం వండుకున్న అన్నంలోంచి కొద్దిగా అన్నం తీసి దిష్టి తీస్తూ ఉంటారు. అలా తీయకూడదు. విడిగా దిష్టికి అన్నాన్ని వండుకోవాలి. ఒకటి పసుపు ముద్దగా పెట్టుకోవాలి, ఒకటి కుంకుమ ముద్దగా పెట్టుకోవాలి, ఒకటి నల్ల బొగ్గుల పొడితో కలిపినటువంటి ముద్దను చేసుకోవాలి. ఈ 3 ముద్దలు తీయటం మూలకంగా పిల్లలు తిండి వంట పట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు, బక్క చిక్కిపోయేటువంటి పిల్లలు, మాట్లాడితే ఏదో వ్యాధి కలుగుతున్నటువంటి పిల్లలకి ఈ అన్నం దృష్టి తీయటం మూలకంగా చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయల దృష్టి, శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎండుమిరపకాయల దృష్టి తీసేసేయాలి. పసిపిల్లలకి రోజు కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు అంటాం దాన్ని, ఆ రాళ్ల ఉప్పుని దృష్టిగా తీసేస్తూ ఉండాలి.